హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మతో eeshubabu ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన స్పెషల్ రెసిపీ చికెన్ గోబీ ఫ్రైడ్ రైస్. అవునండి, రెస్టారెంట్ స్టైల్కి స్ట్రీట్ స్టైల్కి ధీటుగా ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ తోటి ఈ చికెన్ గోబీ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను. ఈ రెసిపీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్కి కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద కుకింగ్ ప్రాసెస్. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ఒక 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. ఇది బోన్లెస్ చికెన్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే శుభ్రం చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే తీసుకోవాలండి. మరీ చిన్నవైతే వేయించేటప్పటికి మాడిపోతాయి. ఇలా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ క్యాలీఫ్లవర్లో 2 స్పూన్ల బియ్యపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. పసుపు, కారం, మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కోటింగ్ చేయాలండి. ఇవి కలిపేటప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. క్యాలీఫ్లవర్ ముక్కలు విరిగిపోకుండా ఇలా కోటింగ్ వేస్తే సరిపోతుంది. నీళ్లు పోయకుండా మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఇలా కోటింగ్ వేస్తూ కలుపుకోవాలండి. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఇలా కలిపి ఒక 15 నిమిషాలు నానపెట్టేయాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్నటువంటి మిశ్రమంలో నుంచి చికెన్ పీసెస్ అన్నిటినీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, సుమారు 15 నిమిషాల తర్వాత చికెన్ అంతా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. ఇలా మనకి గోల్డెన్ రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్నటువంటి గోబీ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఎక్కువ కదిలించకండి, ముక్కలు విరిగిపోతాయి. వేసిన వెంటనే ఎప్పుడూ కూడా కదిలించకూడదు. ఇలా గోబీ కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు వేరొక పాత్ర పెట్టుకోండి. వెడల్పాటి పాత్ర అయితే చాలా నీట్గా వస్తుందండి. 3 ఎగ్స్ని వేస్తున్నాను. ఎగ్స్ అనేది కంప్లీట్గా మీ చాయిస్ అండి. ఎగ్స్ వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అందుకే నేను ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేసిన వెంటనే కూడా కదల్చకండి. కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ మొత్తం కూడా మనకి హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇది ఒక టిప్ చూడండి. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే మనకి స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. సిమ్లో పెట్టి అస్సలు చేయకూడదు. వీటిలోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఆనియన్ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, మగ్గితే సరిపోతుందండి. కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఫ్రైడ్ రైస్కి ఆనియన్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. వీటిల్లోనే ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ క్యాలీఫ్లవర్ పీసెస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుందామండి. సోయా సాస్ మరీ ఎక్కువ వేయకండి, ఫ్లేవర్ మారిపోతుంది. అలాగే వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. రుచికి సరిపడా కారం మీరు చూసి వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి. అలాగే మనకి బజార్లో దొరుకుతుంది కదా, ఏ బ్రాండ్ అయినా ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్ దొరుకుతుందండి. అది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని హై ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసుకోవాలండి. ఇలా మనం వేసిన చికెన్ పీసెస్కి అన్నిటికీ కూడా ఆ వేసిన ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన అన్నాన్ని ఒక 2 బౌల్స్ తీసుకున్నానండి. ఇది వేడి అన్నమైనా తీసుకోవచ్చు, లేదు అంటే మనకి మధ్యాహ్నం మిగులుతుంది కదా అన్నం, ఆ అన్నంతో ఈవినింగ్ స్నాక్స్కైనా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఏ రైస్తో చేసుకున్న ఫ్లేవర్ సేమ్ వస్తుందండి. ఇక్కడ నేను ఉడికించిన అన్నాన్ని ఒక 2 బౌల్స్ తీసుకొని మనం వేసుకున్న ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టేలా బాగా వేయించాలండి. హై ఫ్లేమ్లో ప్రతి మెతుకు వేడయ్యే విధంగా టాస్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది.
ఇంతేనండి, వెరీ సింపుల్. ఇప్పుడు రెడీ అయినటువంటి గోబీ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇష్టపడే వాళ్ళు కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ మార్నింగ్ లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. నచ్చిందా? ట్రై చేస్తారా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.